అని పరిచయం చేయొచ్చు మీరు. గొల్లల దగ్గరికి వెళ్ళి వడ్రంగి దగ్గర పోయిండు. వడ్రంగి కుటుంబంలో పుట్టిండు ఆయన. అంటే వడ్రంగి అసలు కార్పెంటర్. కార్పెంటర్ వల్ల దేవుడినా వడ్రంగిల దేవుడు. వడ్రంగులకు స్వార్థ చెప్పచ్చు మీరు. ఇంకెవరు చెప్తారు చెప్పండి. కార్పెంటర్ గొర్రెలు కాస్తాడు. గొర్రెలకు చెప్పచ్చు. గొర్రెలకు చెప్పచ్చు. కార్పెంటర్ ఇంకెవరు చెప్తారు చెప్పండి. చేపలు పట్టేస్తారు. క్రైస్తవులకి దేవుడు అయినా మీ దేవుడు అని పరిచయం చేయాలి. వ్యవసాయం గొర్రెలకు చెప్పచ్చు మీ దేవుడు అని. రైతు కదా వ్యవసాయం చేసే వాళ్ళకి ఈయన మీ దేవుడు అని పరిచయం చేయొచ్చు. చూడండి, మన దేవుడు ఎంతమందికి దేవుడు అనేసి ముందుగానే బైబిల్ రాసిపెట్టి ఆయన అందరికీ ప్రభు అంటాడు. అపోస్తల కార్యంలో ఆయన అందరికీ ప్రభు కదా. ఇప్పుడు మీకు అందరూ తెలుసు ఇట్లా ఒక్కొక్క కులాలు ఎట్లుంటాయి మన ఊర్లలో. సిటీలో కూడా పట్టించుకోవడం కులాల గురించి, ఊర్లలోనే పట్టించుకుంటారు. కాబట్టి మనుషులకు సువార్త చెప్పడానికి మీకు ఇవి కొన్ని నిదర్శనాలు, ఇవన్నీ కొన్ని ఉదాహరణలాగా మీకు బైబిల్ చూపిస్తున్నారు. ఎంతో మందికి మీరు సువార్త చెప్పగలరు. అర్థమవుతుందా? మీ దేవుడే ఈయన అని పరిచయం లేకపోతే ఎవరో దేవుని మాకు పరిచయం చేస్తారని అనకుండా, అర్థమైందా? ఎవడో దేవుడిని పరిచయం చేస్తే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. కానీ అరే మీకు తెలియదు ఈయన మీ దేవుడని బైబిల్ రాయబడింది. కంసల దేవుడని, చాపల దేవుడని, గొల్లల దేవుడని, వడ్రంగుల దేవుడి, కుమ్మరుల దేవుడని నువ్వు పరిచయం చెయ్యొచ్చు. చర్చ చేస్తలేదు కాబట్టి మీరు చేయండి. అర్థమవుతుందా? చర్చకి చేయలేదు నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు యాజకులు అంతే. యాజకులు బయటికి పోయి ఈ పనులు చేయలేరు, వాళ్ళు అలసిపోతుంటారు. కాబట్టి మీ పాస్టర్లకి మీరు సపోర్ట్ చెయ్యాలా. ముందు చర్చలు ఇక్కడ చేసేయండి, ఇప్పుడు చేస్తలేవు అంతే తేడా. కాబట్టి ఈ రోజు మనకి ఇది ఒక జ్ఞాపకార్థంగా దేవుడు మనకి ఇచ్చిన దినం అన్నట్టు. మీరందరూ ఇక్కడ ఊరికే మీ అంతటి మీద వచ్చిననుకుంటారు, కానే కాదు. ఇది దేవుని యొక్క నడిపింపు. లేకపోతే క్రికెట్ ఆడుకుంటా కూర్చుంటాం ఇంటి దగ్గర హాలిడే ఉంటే, వీళ్ళ దగ్గర ఆడుకుంటా కూర్చుంటాము. ఇక్కడ అడగ పిల్లలు ఆడుతారు, బయట అందరూ ఆడుతారు కదా. కాబట్టి మళ్ళీ పరిచయం చేస్తారా? చేస్తారా? ఎంతోమంది పరిచయం చేస్తారు చెప్పండి. ప్రతిసారి కళ్ళు మూసుకోండి. ప్రభువా ఎంత నేను చేయలేదు ప్రభువా, నన్ను క్షమించిన ఆయన ప్రార్థించుకోవాలి. ఎంతో మందికి నేను చెప్పాల్సింది కానీ నేను చెప్పలేకపోయాను ప్రభువా, నన్ను క్షమించిన ఆయన అన్న ప్రార్థన చేసుకోండి. కానీ ఇక మీద నేను చేస్తాను ప్రభువా, నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం నాకు దయచేయి ప్రభువా. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉంటేనే కానీ ఇందాక మీరు చూసినారు భూదిగంతంలో వరకు నాకు సాక్షులే ఉంటారు అన్నాడు. కాబట్టి ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం నాకు దయచేయి, నేను ఇక మీదట మీ కొరకు సాక్షిగా ఉంటాను ప్రభా. నేను అనేకలకు చెప్తాను, జీవితాంతం చెప్తాను, మర్చిపోయి. స్కూల్ పోయినా, కాలేజ్కి పోయినా, ఉద్యోగాలు పోయినా, పనులకు పోయినా, ఎక్కడ పోయినా, బయటికి పోయినా, మార్కెట్కి పోయినా నేను మర్చిపోను ప్రభా. నేను చేయలేదు ప్రభా. అట్లా చేయకపోవడం వల్ల ఎంతమంది చనిపోయినారు నాకు తెలుసు. వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోయినారు నాకు తెలుసు. నేను పశ్చాత్తాపడతాను ఈ దినం. నా మీద నీ కనికరం చూపించింది. మనకి ఇంకొక అవకాశం ఇదేవా. నేను ఎన్నో అవకాశాలు కోరుకున్నాను. ఈసారి నేను విడిచిపెట్టాను ప్రభా. ఈ అవకాశాన్ని నేను 80% విడిచిపెట్టాను ప్రభా. నాకు అవకాశం దయచేయి ప్రభా. ఆయన సన్నిధిలో రోజాడండి, కన్నీరు విడిచి ప్రార్థించండి ప్రభా. నేను ఎన్నో ఆత్మలు పోగొట్టుకున్నాను, బంధువులను పోగొట్టుకున్నా, చుట్టాలలో ఎంతమంది పోగొట్టుకున్నాను, స్నేహితులను పోగొట్టుకున్నాను, ఇరుగుపొరుగు వారు ఎంతోమంది పోయారు. నేను చెప్పలేకపోయాను. నన్ను తయారు చేయి ప్రభా. నేను సువార్త చెప్పాలా. ఈరోజు నేర్చుకున్నా ఎవరికి ఎట్లా చెప్పాలా. కనికరించి ప్రభా. ఇక మీద నేను సమాధాన పడను ప్రభా. ప్రతి అవకాశం వాడుకుంటా. నేను సిగ్గు పడను. ఎందుకంటే ఇది జీవం, ఇది నిజం. ఇది జీవం గల దేవుడు. మీరు సజీవుడు, బ్రతికున్నారు. కాబట్టి ఎవరు బ్రతకలేదు, చనిపోయిన వారు ఆయన మీరొక్కరే. కాబట్టి నేను ధైర్యంగా చెప్తాను. నేను చనిపోయి తిరిగి లేచారు, అనేకులకు కనిపించింది. కాబట్టి శిష్యులందరూ ధైర్యంగా అవును నా బ్రతికింది అనేసి ధైర్యంగా పోయి సువార్త పనిచేసారు. మెడ మీద కత్తి ఉన్న వాళ్ళు సమాధాన పడకుండా యేసుప్రభుని పరిచయం చేశారు ఈ ప్రపంచానికి. ఎందుకంటే వాళ్ళు అన్ని సాక్షులు. మీరు కూడా యేసుప్రభుకు సాక్షులుగా ఉండండి ఈ లోకంలో. ప్రార్థించుకోండి మరోసారి మీ హృదయాల ప్రభావ. నేను ప్రతి స్థలంలో మీ కొరకు సాక్షిగా ఉండాలా. అందుకు నాకు మంచి ప్రవర్తన దయచేయి. నాలో ఇంకేమైనా అపవిత్రత కలిగించి, నాలో ఇంకేమైనా పాపం ఉంటే కలిగించి నన్ను క్షమించి నేను త్వరగా బాప్తిజం పొందాలా, మీ కొరకు సాక్షిగా జీవించాలా.
అవకాశం నాకు దయచే ప్రభా. నేనే కాదు ప్రభా, నా కుటుంబీకులందరూ సువార్త పనిచేయాలి. ఆచారబద్ధమైన క్రైస్తవ జీవితం అసహ్యం, అందులోంచి బయటకు రావాలని